వేప చెట్టు వేప చెట్టు చిన్నప్పుడు చెట్లు ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు టైప్ వచ్చినాయి. ఇప్పుడు చిన్నగా ఉండే కిందకి అందేస్తున్నాయి. రబ్బలేంటి కాయలేంటి ఇప్పుడు చాలా పెద్దగా ఉండే చెట్లు. ఆ చెట్లు కాయలు ఆ చెట్లకి వేపకాయలు ముగ్గి పైకి ఎక్కి కోసుకునేవాళ్ళు. ఇది చూడండి చాలా బాగుంటుంది వేపకాయ. తీగా ఒకరొకరుగా చాలా బాగుంటాయి వేపకాయలు. బాగున్నాయి. కింద చెట్టు హైబ్రిడ్ చెట్టు. ఇది వేప చెట్టు కూడా హైబ్రిడ్ ఉంటుందా? మా ఇంటి దగ్గర అక్కడ సైట్లో వేసారండి చెట్లు ఇవన్నీ. కాయ మట్టుకి ఎరగేసేసింది. ఈ కాయలు చాలా పక్షులకి చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా పక్షులు వస్తాయి. ఈ సైటు వెళ్ళాడు పక్షుల కొరకు వేసినట్టున్నాడమ్మ. చాలా బాగున్నాయి కాయలు, చాలా బాగుంటాయి కాయలు. బా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరికి తెలిసిండి వేపకాయలు తినడం అంటాం. అప్పుడు వేపకాయలు చెట్టు మీద ఉండేవాళ్ళం మేము. చాలా పెద్ద చెట్లు కొమ్మలు ఎక్కేసి పైకి వేపకాయలు తక్కువ వేసేవాళ్ళు. అప్పుడు కింద నిలబడి కాసేస్తున్నాయి. నిలబడి కోసి తినేయచ్చు. చాలా బాగున్నాయి. బాబా ఇప్పుడు వాళ్ళు తెలియదండి వేపకాయలు తినడం. కానీ మామూలుగా తినడమే తెలియదు. ఇంకా వేపకాయలు ఏం తింటారు ఫ్రెండ్స్? కాయలు